ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోని గుడ్ల సంచుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ సంచుల నిషేధమే తమ లక్ష్యమని క్లబ్ అధ్యక్షులు జలమూరు వెంకటేశ్వరరావు తెలిపారు. మార్కెట్ ప్రాంతంలోనూ ప్రజలకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించి గుడ్ల సంచులను పంపిణీ చేశారు. ఇక పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని లయన్స్ పొన్నాడ రవికుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మరియు వ్యాపారులు, స్థానికులు పాల్గొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి జనరల్ చైర్మన్ శ్రీ పొన్నాడ, ఎన్విరాన్మెంట్ చైర్మన్ శ్రీ లయన్ పొన్నాడ రవికుమార్ గారికి ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణాన్ని కల్పించడం కోసం మనవంతు బాధ్యతగా, మా లయన్స్ క్లబ్ బాధ్యతగా మేము ఆంధ్రప్రదేశ్లో ఈ గుడ్డ సంచులు ఈరోజు పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చేసి సహకరిస్తున్నారు. కానీ ప్రజలైతే మా లయన్స్ క్లబ్ సంప్రదిస్తే మేము తప్పనిసరిగా ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీ పిల్లల తరాల కోసం, భవిష్యత్ తరాల కోసం మీరు కాస్త ఆలోచించండి, మాకు సహకరించండి. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేము చేస్తున్న ఈ కార్యక్రమం ఇది మా కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం. ప్లాస్టిక్ నిషేధిద్దాం, గుడ్డ సంచులనే వాడదాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం. అయ్యా పట్టణ ప్రజలందరికీ కూడా మేము చేతులెత్తి మొక్కుతున్నాం.